ఇకపోతే అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో థర్మల్ పవర్ ఎన్టీపీసీ థర్మల్ పవర్ చేవెళ్ళకి తీసుకొచ్చారు. అక్కడంతా కూడా భూసేకరణ పేరుతో భూములన్నీ మొత్తం కూడా చేపట్టారంటున్నారు. తీసేసుకున్న రైతుల నుంచి కూడా ఒక్కొక్క ఫోలోస్ ఎకరాల కొద్దీ భూములన్నీ వెళ్ళిపోతున్నాయి. అంటే ఎవరికి కూడా పరిహారము అందించలేకపోయారు. అంటే మీ హయాంలో కూడా పరిహారం ఇప్పించలేకపోయారంటున్నారు. అంటే అది ఇంతగా ఎపిసోడ్ కథ ఏమిటంటారు? అంటే అది నేను వచ్చేటప్పటికే కోర్టులో వాళ్ళు ఎవరైతే ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ఎన్టీపీసీకి సంబంధించి గవర్నమెంట్ ఆ రోజు వాళ్ళకు ఆ రైతులు తీసుకోకపోతే అమౌంట్ ఆ రోజు ఏదైతే కాంపన్సేషన్ వాళ్ళు నిర్ణయించున్నారో దాన్ని తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టులో సబ్మిట్ చేయడంతోనే అది కోర్టులో ఉండిపోయింది. రైతులేమో మేము దానికి ఒప్పుకోమని అక్కడ కోర్టులో నడుస్తుందండి. ఒకటి చెప్పండి కార్తిక్ రెడ్డి గారు, రాజకీయాల్లోకి వచ్చారు అంటే తల్లిగారి ప్రోత్సాహం కావచ్చు, తండ్రి గారి రాజకీయ వారసత్వం కావచ్చు, రాజకీయాల్లోకి వచ్చారు మీరు. అంటే ఇంద్రారెడ్డి గారి తనయుడు అంటే నాటి హోంమంత్రి, మరి 2009లో మీ తల్లి హోంమంత్రి, అంటే మీ తల్లిదండ్రులు ఇద్దరూ హోమ్ మినిస్టర్లుగా పనిచేశారు. అంటే అంతటి చరిష్మాది ఆర్థిక వనరుల గురించి కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం పర్వాలేదు. ఇంత నేపథ్యం, కుటుంబ నేపథ్యము, తల్లి తండ్రి ఇద్దరు కూడా మంత్రులుగా పనిచేశారు, ఇద్దరు హోంమంత్రులుగా పనిచేశారు, ఆర్థిక వనరుల్లో పర్వాలేదు, బాగానే ఉన్నారనే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇంద్రారెడ్డి గారి తనయుడిగా ఆ వేగం మీలో కనిపించడం లేదు, ఆ విధంగా రాణించలేకపోతున్నారు అన్నదైతే ఒక చిన్న వెలతి మీలో కనిపిస్తుందని అంటున్నారు. కారణం ఏంటంటారు? ఇంద్రారెడ్డి గారిలా పర్సన్ టు పర్సన్ ఉండాలని చాలా కష్టం అన్న, అసాధ్యం కూడా నేను అంటాను. ఇంద్రారెడ్డి గారిలో ఒక వైబ్రేషన్ ఉండేది వ్యక్తిగా. ఆయనలో ఈజ్ అ న్యాచురల్, అంటే మనం కాదని కాదు, ఒక వ్యక్తి పాలిటీషియన్గా ఎలా ఉండాలా అనేది మా నాన్నగారు ఎగ్జాంపుల్ చూపితే సరిపోయేది. అలా ఉండాలని కోరుకున్న వ్యక్తిని నేను కూడా. సరే ఆయన స్థాయిలో ఇప్పటికిప్పటికి చేయకపోయినా కూడా ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆయనలాగా ఉండాలనో, ఆయనలాగా ప్రయత్నం చేయాలి, ఆయనలాగా రాజకీయాలు చేయాలనో, రాజకీయాలు మన స్థానం సంపాదించిన తర్వాత కొన్ని ఉన్నాయి విషయాలు, కొన్ని విషయాలు ఆయనలాగా చేయాలనో మాకు కూడా కోరిక ఉంది. ఆయన వేగం ఆయనలాగానే ఉండాలంటే కొంచెం కష్టం కదా. ఆయన తనయుడుగా ఆయనలా చేస్తేనే ఆయనకు సరైన చేయాలని కోరిక ఉంది, ప్రజలు కూడా ఆయనలాగానే చేయాలని కోరిక ఉంది. ఆయనలాగే చేయడం సాధ్యం అవుతా అని నేను అడుగుతున్నాను. ఆయనలాగా చేయాలని కోరిక ఉంది, చేయాలనే తపన మీలో ఎందుకు రాలేదు? తపన ఉందన్న, లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అలాగే చేయాలనేది ఎలా అంటున్నారు కదా, అంటే చేయాలని కోరిక రావాలి కదా. మీకు అర్థం కావట్లేదు. మీరేమన్నారు, ఆ స్పీడ్ మీకు కనిపించలేదు అన్నారు. ఆ స్పీడ్ నాకు ఉందని నేను భావిస్తున్నాను. మీరు కనిపించలేదు అన్నప్పుడు ఆ వ్యక్తిలాగానే ఉండాలంటే కష్టం కదా. నాన్నగారే ఉండొచ్చు, సొంత నాన్న ఉన్నా కూడా ఆయనలాగే ఎగ్జాక్ట్గా చేయాలంటే కూడా ఇబ్బంది కదా. ప్రయత్నం ఉంది అంటే ఆయనలాగే చేయాలా, ఆయన చేసినట్టే చేయాలి, ఆయన మాట్లాడినట్టే మాట్లాడాలా, ఆయన పలకరించినట్టే పలకరియాలని నాకు కూడా కోరిక ఉంటుంది. సాధ్యం అవుద్దా అని నేను అడుగుతున్నాను. సాధ్యం అవుద్దా? ఆ వ్యక్తిలాగానే ఎగ్జాక్ట్గా ఉండడం సాధ్యం అవుద్దా? ఆయనలాగా చేయాలని ప్రయత్నం ఉన్నా కూడా ఇట్స్ అ ప్రాసెస్, మెల్లగా నేర్చుకుంటానని నేను భావిస్తున్నాను. ఒకటి చెప్పండి సూటిగా, అంటే రాజకీయాల్లో తల్లికి సపోర్ట్గా ఉండాలి, తల్లికి చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో వచ్చాను తప్పితే మీ కారణం లేదని ఇంతకుముందు చెప్పారు మీరు. మొదటి ప్రయారిటీ అది, మొదటి ప్రయారిటీ అంటే కేవలం దానికోసం ఇచ్చారు. అంటే మీకు రాజకీయాలు ఏమైనా ఒక విజన్ ఉందా? ఉందండి, మాటికి. ఏం విజన్? ఆ విజన్ మొదటి కారణం మా అమ్మగారికి సాయపడాలని రావాలని కోరుకున్నా. రెండోది, ఎందుకు నేను పార్లమెంట్ చేయాలని కోరుకుని చాలామంది నాకు అడిగారు, అరే నువ్వు ఎమ్మెల్యేకి చేస్తే అయిపోయేది కదా, ఎందుకు అంత పెద్ద కాన్స్టిట్యున్సీ, అంత ఇబ్బందులు పడ్డావు, అంతమందితో, అంటే 25 లక్షల మంది అంటే కొంచెం పెద్ద రిస్కే కదా, ఎందుకు నువ్వు పార్లమెంట్కి పోవాలనుకున్నావు అంటే, మా ప్రాంత వాయిస్ పార్లమెంట్లో వినిపించాల్సిన అవసరం ఉందండి. మా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా పార్లమెంట్లో ఏమెత్తాల్సిన అవసరం ఉన్నది. భారతదేశం మొత్తం సమస్యలు కోరిక, నాకు ఇట్స్ అ విష్, ఏదో ఒక రోజు పార్లమెంట్లో భారతదేశ సమస్యల మీద మాట్లాడాలని కోరుకున్నాను. ఆ కోరికల మీద రెండో మెట్టు. మొదటిసారి ప్రయత్నం చేసాం, కాలేదు, ఇంకోసారి ప్రయత్నం చేద్దాం, ఏమైతుందో చూద్దాం. మీ హైట్ ఏంటంటే 6.5 అడుగు ఉంటారా? 6'1" ఉంటాను నేను, 6'1" ఉంటాను. 6'1" ఉంటారా? ఓకే, మంచి హైట్. అంత 6 ప్యాకా? ఏమో ఫ్యామిలీ ప్యాకులు ఇంకా లెక్క పెట్టలేదా? ప్యాకులకి అవసరం పడలేదండి. అంతేనట్రా? ఉన్నాను, ఇట్లనే ఉన్నాను. ప్యాకులు అంత అవసరం కదా? ఏమో నాకైతే ఇప్పుడు అవసరం పడలేదు ప్యాకులకి. అంటే 6 ప్యాక్ చూసి ఏమన్నా గ్రాడ్యుయేషన్ పీరియడ్, ఇంజనీరింగ్ పీరియడ్లో అంత ఫాలోయింగ్ ఏం లేదంటారా? ఇక అట్లా ఏం లేదన్న. లవ్ మ్యారేజా మీరు అరేంజ్డ్ మ్యారేజా? నేను లవ్ మ్యారేజ్. మీరు లవ్ మ్యారేజేనా?
అమ్మా నాన్నని స్ఫూర్తిగా తీసుకున్నా అలా స్ఫూర్తిలో చూసుకొని చేసింది ఏం లేదు, నచ్చితే చేసుకుంటాం. అమ్మగారికి నాకు పలానా అమ్మాయి నచ్చిందని చెప్పాను, ఓకే చూసింది, అరే చేసుకుంటే సేమ్ టు సేమ్ అండి. ఆయన వెళ్ళి మీ అమ్మగారు వాళ్ళ అమ్మగారు చెప్పారు నేను చేసుకుంటాను నాకు నచ్చిందని, మీరు అలాగే డైరెక్ట్ చెప్పేసారు. మంచి డేర్ ఉందండి మీరు, అంటే అమ్మాయిల్ని నచ్చేయడం ఇంట్లో చెప్పేయడం అంతా కూడా బాగా డేర్. 10 మందిని తీసుకుపోతే ప్రాబ్లం, కానీ ఒకరిని తీసుకుపోయి చూపిస్తే ఒకరినే ఇష్టపడ్డారా ఏమన్నా 10 మంది? లేదు లేదు లేదు, అంత లేదు. లవ్ అండ్ ఫస్ట్ సైట్ అని ఒకరినే చూసారు, ఒకరిని ఇష్టపడ్డారా? మా అమ్మకి నేను చెప్పాను ఇలా ఇష్టం. ఒకటి చెప్పండి, ఫస్ట్ మీరు ఇష్టపడ్డారా ఫస్ట్ ఆమె మిమ్మల్ని ఇష్టపడినారా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీతో కూర్చుంటా, మీరు అడగండి ఆ విషయం. ఎక్కడ ఆమె సొంతూరు ఏది? వాళ్ళు హైదరాబాద్ అండి, వాళ్ళు హైదరాబాదే. వాళ్ళ సిస్టరు నేను క్లాస్మేట్స్, అంటే కాలేజ్లో నా ఫ్రెండ్, ఆయన కామన్ ఫ్రెండ్. ఓకే. నా ఫ్రెండ్ సృజన వాళ్ళ సిస్టర్ తను శ్రవంతి. నాకు సృజన ఫ్రెండ్ ఫస్ట్, దాని తర్వాత శ్రవంతి పరిచయం అయింది. సుజన ద్వారా శ్రవంతితో పరిచయం ఏర్పడింది. అలా పరిచయం అంటే బాగుందండి ఇది. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వీళ్ళందరూ ఒక కాలేజ్లో క్లాస్మేట్స్, మేము పక్కల కాలేజ్ కలిసినప్పుడు అలా సృజన పరిచయం, సృజన ద్వారా తను పరిచయం. అలా మరి ఇలా అడుగుతున్నాను ఏమనుకోవద్దండి ఈ క్వశ్చన్, అంటే సామాజిక పరంగా మీకన్నా ఏమన్నా తేడాలు వచ్చాయా? అంటే అర్థం కాలేదండి. సామాజిక క్యాస్ట్ పరంగా ఏం ఇబ్బంది రాలేదండి, ఏం ఇబ్బంది రాలేదు. వాళ్ళ ఇంట్లో ఏమి ఇబ్బంది రాలేదు, మా ఇంట్లో కూడా ఏమి ఇబ్బంది రాలేదు. అందులో కొంచెం అమ్మ ఇబ్బంది పడ్డారేమో. అంటే బీసీ వాళ్ళు బ్రాహ్మిన్స్ అండి వాళ్ళు. ఓ బ్రాహ్మిన్స్, అంటే మీరు కూడా అలాగే ఉన్నారులేండి. ఉండడంలో ఏముంటది కానీ బ్రాహ్మణ అబ్బాయి లాగే ఉన్నారు, జంజం వేసి ఇది చేస్తే మీరు కూడా కలిసిపోతారులేండి. అప్పుడప్పుడు అంటారు కొంతమంది, జంజం వేసేసి ఉంటాం. అదే 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 సో అట్లాంటి ఇబ్బందులు ఏం జరగలేదన్న. అంటే సుజనా గారు అప్పట్లో ఏమన్నా బ్రాహ్మణ్ అనుకుని మోసపోయారేమో కదా? శ్రవంతి అదే శ్రవంతి గారు బ్రాహ్మణ అబ్బాయి అనుకుని. ఓకే. ఎన్నేళ్ళు జరిగిందంటారు మీ ప్రేమ ప్రయాణం? 1 year, 1.5 years. మీ బాబు చెప్పగానే మీకు ఏమనిపించింది మేడం? అమ్మా నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను చేసుకుంటానంటే ఏమనిపించింది మీకు? ఏం లేదండి. ఆ రోజు మీ ప్రేమ గుర్తొచ్చిందా? అట్లేం లేదండి, ఒప్పేసుకున్నాను అంతే. అంతే ఒప్పేసుకున్నారు, డిస్కషన్ పెట్టలేదు. ఇంకా ఏం డిస్కషన్? ఎందుకు అంత డిస్కషన్ పెట్టుకోకుండా? ఏరా బయట మన రెడ్డి గారు అమ్మాయిని చేసుకుంటే ఒక రాజకీయ కుటుంబం చేసి మంచి ఆస్తి కలిసి వస్తుంది, మనకు రాజకీయంగా అందరు కలిసి వస్తారు కదా, బాగుంటుంది. ఏరా బ్రాహ్మణ అమ్మాయిని తెచ్చుకుంటే ఎట్లా రాని మీరు ఏమన్నా వాదించలేదా? అందుకే వెనకన ఒప్పేసుకున్నంటే వెనకాల ఈ థాట్స్ అని లేవని అర్థం కదండి. వెనకన అంటే ఒక రాజకీయ కుటుంబం నుంచి తెచ్చుకుంటే ఒక రాజకీయంగా బలం కలిసి వస్తుంది, మనకు అంతా ఉంటుంది భవిష్యత్తులో ఏదన్నా అవసరమైనా కూడా. భవిష్యత్తు కలిసి బ్రతికేది వాళ్ళు ఎవరితో కలిసి నడవాలి, ఎవరితో కలిసి బ్రతకాలి, ఎవరితో అయితే బాగుంటామని నిర్ణయించుకోవాల్సింది వాళ్ళు. మేము పలానా అమ్మాయితో బాగుంటాం అని అనుకున్నప్పుడు అంతకన్నా సంతోషం ఏముంటుంది? మేము ఎవరో తీసుకొచ్చి బలంతాన కట్టేదానికన్నా వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళని మేము కలిసి నడుస్తాము, కలిసి జీవిస్తాం అన్నప్పుడు అంతకన్నా ఎక్కువ ఏముంటుందండి? కులాలు, మతాలు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ శాశ్వతం కాదు కదా. శాశ్వతం. మీ వివాహం ఎప్పుడైంది? 2010 అన్నా. 10 ఏందండి మీ వివాహం గురించి అడిగితే అమ్మని అడుగుతారు, మీ వివాహం మీరు చెప్పాలి కదా. 2010 అని శ్రవంతి గారు అంటే అంతేనండి. మీ వివాహం తక్కువ అని చెప్పాలి మీరు. 2010 April 7th. అలా మర్చిపోద్దండి, బాగా గుర్తుపెట్టుకోండి, అది చాలా మెమరబుల్ డే కదా. అంటే అప్పుడు మీకు 2010 April 7th ఆ రోజు మీ ఇంటికి కోడలు వచ్చిందా కూతురు వచ్చిందా? కూతురు వచ్చిందా? హార్ట్ఫుల్గా చెప్తున్నారా? కూతురు లేని లోటు తీరింది. ఇక్కడ నుంచి వస్తుందా? ఈ రోజుకి అలాగే ఉందా? అంటే ఆ రోజు కూతురు వచ్చింది కదా. ఓకే. కోడలు ఒక కూతురు. మా తమ్ముని కూడా పెళ్ళైంది కదా. ఓకే ఓకే. ఆయన లవ్ మ్యారేజేనా? లవ్ అరేంజ్డ్ అది కూడా. ఏందండి ఇందిరారెడ్డి గారికి దండం పెట్టుకోవాలి, కుమారులు అందరికీ కూడా. మా వారు మీరు అంటే అది మీరు నమ్ముతారో నమ్మరు, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు 3 అబ్బాయిలు, అసలు ఆ డిస్కషన్ కూడా అక్కర్లేదు. కానీ మళ్ళీ నన్ను టీచ్ చేసేవాడు. నేను పెద్ద అయిన తర్వాత వీళ్ళకి అందరికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేస్తాను. ఇప్పుడు అది నెరవేరుతుంది అదంతా కూడా. ఆయన ఆలోచన నన్ను అట్లా అనుకుంటే నన్ను అట్లా మెంటల్ గా నేను అప్పుడే ప్రిపేర్ అయ్యిందేమో అనుకుంటున్నాను. ఆయన ఎప్పుడు మాట్లాడుతూ నా 3 కోడళ్ళను 3 క్యాస్ట్ల నుండి తీసుకొస్తానేవాడు. నేను వాళ్ళు ఇప్పుడు ఇంకా పసిగుడ్డులు, సోషలిస్ట్ కదా, వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు. సో అట్లా మాట్లాడితే అట్లా చెప్పేవాడు. నేను పెద్ద కోడలు క్యాస్ట్ నుండి చేస్తా, చిన్న కోడలు క్యాస్ట్, అట్లా నువ్వు అప్పుడు నాతో గొడవ పడొద్దు అని 20 ఏళ్ళ కింద నుండి నన్ను మెంటల్ గా ప్రిపేర్ చేసేవాడు. మెంటల్ ప్రిపేర్ అయిపోయి ప్రొసీడ్ అయిపోతున్నారు. నేను అనుకున్నాను అది ఒకటి అనేవాడు. తర్వాత ఆయన హోమ్ మినిస్టర్ పోయిన తర్వాత
ఎప్పుడు ఒక మాట అనేవాడు, మళ్ళీ నేను హోమ్ మినిస్టర్గానే నా కొడుకు పెళ్లి చేస్తాను. ఎప్పుడు నేను ఫస్ట్ టైం హోమ్ మినిస్టర్ వచ్చింది, సెకండ్ టైం నీ ఇంట్లో ఉన్నట్టు నేను హోమ్ మినిస్టర్ అయినాకనే చేస్తాను మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారండి మీరంటే, లేదు నువ్వు చూస్తుండు, నేను హోమ్ మినిస్టర్గా కార్తీక్ పెళ్లి చేస్తాను ఎవరు. తల్లి హోమ్ మినిస్టర్ చేశారు. సో ఆ రోజు నాకు సంతోషం కన్నా ఎక్కువ ఏడుపు వచ్చేది ఊరికి. ఆ రోజు మ్యారేజ్ రోజు అంతా కూడా, పెళ్లి రోజు ఆయన సంకల్పమే మిమ్మల్ని హోమ్ మినిస్టర్ చేసి పెళ్లి చేసింది అనుకోవచ్చు. అసలు ఆ పెళ్లిలో ఆ స్టేజ్ మీద తిరుగుతుంటే ఆ జనాలను వాళ్ళని చూసినప్పుడు నాకు సంతోషం కన్నా బాధ అండి, విపరీతమైన బాధ వేసింది ఆ రోజు. అసలు ఆయన కోరిక కదా హోమ్ మినిస్టర్గా స్టేజ్ మీద ఉండి పెళ్లి చేయాలని, ఆ కోరిక నెరవేరింది కానీ పక్కన ఆయన లేడు కదా అని. అసలు ఇంటికి వచ్చిన తర్వాత పిచ్చిగా ఏడ్చేసానండి ఆ రోజు. కోడలు వచ్చిన సంతోషమేమో కానీ రెండో కోడలు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మాయి నల్గొండ. ఆమె కూడా రెడ్డిస్ అమ్మాయి. ఓకే, అక్కడ ఒక ఈక్వేషన్ సెట్ అయింది. ఇంకా మూడో ఈక్వేషన్ ఎలా పోతుందో చూడాలన్నమాట. అలాంటి పట్టింపులు లేవంటారా? కార్తీక్ నేను పలానా అమ్మాయిని ఇష్టపడుతున్నమ్మ చేసుకుంటే ఓకే, నువ్వు సంతోషంగా ఉంటే చేసుకో అంతే. బ్యాక్గ్రౌండ్ ఏంటని నేను అడగలేదు వాడిని. ఏంటి బ్యాక్గ్రౌండ్, వాళ్ళ అమ్మ ఏంటి, వాళ్ళ నాన్న ఏంటి, ఆమె ఏంటి, ఇవన్నీ ఏమి సాధించడం లేదా, కట్నం తేలా, ఏం తేలా, నా కొడుకు చేసుకున్నాను ఎందుకు అన్న, కట్నాలతోనే ఉండే కదా. మా నాన్న చేసుకున్నప్పుడు కూడా అసలు అట్లాంటి సంస్కృతి అలవాటు చేయలేదు కదా. ఓకే, సో అలా జరిగినప్పుడు మంచి సంప్రదాయాన్ని అలవర్చిపోయారు ఇంద్రారెడ్డి. పెళ్లి ఖర్చు కూడా నేను పెట్టి చేసుకున్నాను, మొత్తం ఖర్చు అంతా. మా అమ్మాయి వాళ్ళ మీద ఏం పెట్టలేదు నేను, ఎందుకంటే హై లెవెల్లో జరిగినప్పుడు వాళ్ళు ఏడ పాపం వాళ్ళు ఎక్కడ భరిస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కుటుంబం అంతా హ్యాపీగా ఉన్నారు అంతా కూడా. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నా ఇంటర్వ్యూ i-Dream న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు i-Dreamsలో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. చూసి ఆస్వాదిస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం.